హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో ఏంటంటే, చాలామంది నన్ను అడుగుతున్నారు, అక్క మీరు ఏమి ఆయిల్ అనేది యూస్ చేస్తారో మాతో కూడా షేర్ చేసుకోండి అని చెప్పేసి. సో వాళ్ళ కోసం అనేది ఈ వీడియో చేస్తున్నానండి. నేనైతే నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఆయిల్ అనేది యూస్ చేస్తున్నాను. నా సబ్స్క్రైబర్స్, నా పాత వీడియో చూసే వాళ్ళందరికీ తెలుసు. నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఆయిల్ అంటే మాత్రం కొబ్బరి నూనె, ఆముదం, విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనమాట. సో నేను ఇంకా కొత్త ఆయిల్స్ ఏమీ ట్రై చేయట్లేదండి. ఎందుకంటారా, నేను ప్రస్తుతానికి స్ట్రైట్నింగ్ చేయించుకున్న హెయిర్ కదా. సో వాళ్ళు అనేది ఓన్లీ కొబ్బరి నూనె యూస్ చేయండి, ఇంకేమీ వాడకండి అన్నారు. ఓన్లీ కొబ్బరి నూనె అయినా కానీ హెయిర్ ఫాల్ అయితే అవుతుంది, నాకు అంత సెట్ అవ్వదు అనమాట. సో అందుకోసం అందులోనే కొంచెం ఆవదమును, విటమిన్ ఈ క్యాప్సిల్స్ యూస్ చేసుకుంటున్నాను. సో దానివల్ల అయితే మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ ఉంటుంది. నా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. సో ఇది చేయడానికి పెద్ద కష్టపడే పని కూడా ఉండదన్నమాట. సో అన్నీ నా దగ్గర ఉన్నవే కదా, కొంచెం కొంచెం వేసుకొని మంచిగా మసాజ్ అప్లై చేసుకొని ఆయిల్ మసాజ్ చేసుకొని ఒక 2 hours ఉంచుకొని తలస్నానం అనేది చేసేస్తానండి. సో ఇది నా రొటీన్ ఆయిల్ అనమాట. కానీ చాలామంది నన్ను అడుగుతున్నారు, అక్క మంచి ఆయిల్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి అక్క, మంచి ప్యాక్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి మాకు అని చెప్పి అడుగుతున్నారనమాట. సో నా పాత వీడియోస్ అండి, నేను చాలా హెయిర్ ప్యాక్స్, హెయిర్ ఆయిల్స్ అనేవి అంటే మీతో షేర్ చేసుకున్నాను. నేను ట్రై చేసి నాకు రిజల్ట్ ఉండి అవి నేను మీతో షేర్ చేసుకున్నాను అనమాట. సో ఆ వీడియోస్ చూడకపోతే మాత్రం డెఫినెట్గా చూడండి, ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. సో మీకు రిజల్ట్ ఉన్నట్టుగైతే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్రస్తుతానికైతే నేను కొత్త కొత్త ఆయిల్స్ అనేవి ట్రై చేయట్లేదు, ప్యాక్స్ కూడా ట్రై చేయట్లేదు. ఎందుకంటే సో నేను స్ట్రైట్నింగ్ చేయించుకున్నాను కదా, చాలా డబ్బులు పెట్టి చేయించుకున్నాను. సో ప్యాక్స్ గట్టే నేను ఏమైనా వేసాను అనుకోండి, నేను చేయించుకున్న స్ట్రైట్నింగ్ అంతా ఇంకా తొందరగా పోతుంది అనమాట. ఆల్రెడీ 6 months అయింది, చాలా వరకు రఫ్నెస్ వస్తుందనమాట. సో ఇంకొక 6 months అయినా స్ట్రైట్నింగ్ హెయిర్ ఉంచుకోవాలి కదా. సో దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటున్నాను అనమాట నేను. నాకైతే వాళ్ళు ఏం చేశారంటే ఒక షాంపూ, మాస్క్ అనేది ఇచ్చారు. నేను ప్రస్తుతానికి అదే వాడుతున్నాను. కానీ నేను మంత్లీ వన్స్ అనమాట కుంకుడుకాయ స్నానం చేస్తాను. ఎందుకంటే కొంచెం డాండ్రఫ్ పడతా ఉంటుంది అనమాట. సో అది పోగొట్టుకోవడానికి కుంకుడుకాయలు పెట్టుకుంటాను. ఎలా పెట్టుకుంటున్నా ఏంటో అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు చూస్తూ ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు హెయిర్ ఫాల్ అవుతుంది, చాలామంది అడుగుతున్నారు, అక్క మీకు హెయిర్ ఫాల్ అవుతుందా అని చెప్పేసి. సో నాకు హెయిర్ ఫాల్ కూడా చాలా అవుతుంది. సో ఎంత అవుతుంది ఏంటి అనేది నా నెక్స్ట్ వీడియోస్, దీని తర్వాత వీడియో అప్లోడ్ చేస్తాను. డెఫినెట్గా అది కూడా ట్రై చేయండి, అది కూడా ఒకసారి వీడియో చూడండి, మీకు తెలుస్తుంది అనమాట. సో నా హెయిర్ ఫాల్కి నేను ఎలాంటి టిప్స్ అనేవి యూస్ చేస్తాను అవి కూడా మీకు తెలుస్తుంది అనమాట. సో ఇంతటితో అయితే ఈ వీడియో ఇదే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. చాలా చిన్న వీడియో, నేను లాంగ్ లెంత్ వీడియోస్ చేయలేకపోతున్నాను, అందుకే షార్ట్ వీడియోస్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా నేను ఫ్యూచర్లో లాంగ్ లెంత్ వీడియో చేసేటప్పుడు పూర్తిగా డీటెయిల్స్ అనేవి షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.